హైదరాబాద్ బర్కత్పుర హైందవి కళాశాల ఆవరణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైందవి విద్యా సంస్థల చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ మహిళలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. విద్య, వైద్య, పోలీస్ రంగాల్లో ప్రతిష్టలను సన్మానిస్తూ సవాళ్లను ఎదుర్కొని ఏఐతో పోటీ పడుతున్న మహిళలను అభినందించారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర కీలకమైందని, నేటి తరం యువతలు వారిని ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. అందరికీ నమస్కారం. ఇవాళ హైందవి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. చాలా సంతోషం. మరి నేను చైర్మన్ గా, వారు వైస్ చైర్మన్ గా ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. చాలా సంతోషం. మేము మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరపాలని ఆలోచించినప్పుడు ముఖ్యంగా రాజకీయ రంగంలో, సామాజిక రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో నిష్ణార్థులైన వారికి పిలిపించి సన్మానం చేయాలన్నది మేము ఆలోచన చేసినాం. మరి ఇవాళ సుమారు 50 మంది మహిళలు వివిధ రంగాల్లో నిపుణులు, చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు వీడికి రావడం జరిగింది. వారందరికీ హైందవి వేదిక ఘన సత్కారం చేసింది. ముఖ్యంగా ఇవాళ విద్యా రంగంలో పెను మార్పులు జరుగుతున్న సందర్భంలో, ఏఐ సంస్కృతి వస్తున్న సందర్భంలో చాలా మటుకు ఏఐ నిపుణులను కూడా పిలవడం జరిగింది. హైందవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 52 బ్రాంచ్లుగా మరి దేదీప్యమానంగా వెలుగుతుంది. సో ఇవాళ మా లక్ష్యం ఒక్కటే. ఇవాళ మేము మా కళాశాలల యొక్క నైపుణ్యం కానీ, ప్రత్యేకత కానీ ఒకే విషయం పైన స్కిల్ డెవలప్మెంట్. ఈ స్కిల్ డెవలప్మెంట్ ని మేము విద్యార్థులకు అందిస్తా ఉన్నాం. సో మంచి రిజల్ట్ వస్తా ఉంది. వాళ్ళ విద్యార్థులందరూ చాలా సంతోషంగా ఉన్నారు, పేరెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు. సో భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ ని మరింతగా ముందుకు తీసుకెళ్తాం. అదే విధంగా హైందవి గ్రూప్ ఆఫ్ విద్యా సంస్థల్లో ఒక మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా చేస్తామని తెలియజేస్తూ, మరి ఇవాళ వచ్చిన అతిథులకు అందరికీ సత్కారం చేశాం. వారందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు. తెలంగాణ